జీవులు ఆచరించిన కర్మలకు అనుగుణముగా పుణ్య పాప ఫలితములను అందించు శ్రీ మహావిష్ణువు శ్రీ విష్ణు సహస్రనామములకు దివ్యమైన అర్థములు 38వ భాగము. శుచిహి భగవంతుడు నిర్మలుడు నిరంజనుడైన వాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అతని కర్తవ్యము. ఆయన ఈ కర్తవ్యమును నిర్వహించడానికి శుచి ఆధారం. ఈ శుచి అనేది నిప్పు లాంటిది. నిప్పు దగ్గరకు వచ్చే ప్రతి వస్తువు నిప్పైపోతుంది. భగవంతునికి కరుణయే కాని కాల్చే గుణము లేదు. కాలని వస్తువు కాల్చలేదు. అదే విధముగా పరమాత్మ కూడా కావలసినదల్లా అటువంటి శుచి స్వరూపుడైన భగవంతుని అనునిత్యము స్మరిస్తూ ఉండడం జీవునికి ముక్తిని కలిగిస్తుంది. కనుకనే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము శుచిహి అన్న నామముతో కీర్తించినది. సిద్ధార్థ భగవంతుడు పొందవలసినదేమీ లేదు. పొందదగినదంతయు పొందినవాడు. సత్యకామ అన్న శృతివాక్యమును అనుసరించి కోరబడినదంతయు సిద్ధించియే ఉన్నవాడు. తాను సిద్ధించుకున్న దానిని అభీష్ట సిద్ధి కొరకు తనను అర్థించిన భక్తులకు తనకు స్వాధీనమైన సిద్ధులను తనను ఆశ్రయించిన ప్రతి వారికి అనుగ్రహించువాడు. సిద్ధించిన కార్యరూపమైన వాడు. సిద్ధులకు జ్ఞాన రూపమైన వాడు. అర్థము అనగా ప్రయోజనము అన్న అర్థము ఉండుటచే దుష్టులను సంహరించుటే తన స్వభావమైన వాడు. జగద్రూపుడు అయిన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సిద్ధార్థ అన్న నామముతో కీర్తించింది. సిద్ధ సంకల్ప పరంధాముడైన భగవంతుని సంకల్పములే ఈ సమస్త విశ్వములో నెరవేరుతాయి. అటువంటి వానికి ఇంకా నెరవేరవలసిన సంకల్పములు అంటూ ఇంకా ఏమి ఉంటాయి? సకల సిద్ధులు పరమాత్మునికి స్వాధీనమవడానికి ఆయన యొక్క సంకల్ప శుద్ధియే కారణము. సంకల్పము శుద్ధమైతే సిద్ధులు వాటంతట అవే లభిస్తాయి. భక్తులు కోరిన కోరికలను ప్రసాదించే వాణిని వారి సత్య సంకల్పములను సిద్ధింపజేయు పరమాత్ముడైన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సిద్ధ సంకల్ప అన్న నామము చే కీర్తించింది. సిద్ధిద జీవులు ఆచరించు కర్మలకు వీడు తనవాడు వీడు పరాయివాడు అన్న ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా వారు ఆచరించిన కర్మలకు అనుగుణముగా పుణ్య పాప ఫలితములను ఫలములను అందించువాడు. అనగా కర్తలకు సిద్ధిని కర్మ ఫలమును వారి వారి అధికారానుగుణముగా ప్రసాదించువాడు. మంచి మనసు మంచి పనులకు పునాది అయినట్లుగా మంచి తెలిసినవాడు మంచి చేయగలవాడు అయిన శ్రీ విష్ణు భగవానుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సిద్ధిద అన్న నామముతో కీర్తించింది. సిద్ధి సాధన క్రియా సాధకుడు కార్యసిద్ధికి అనుకూలించు సాధన సంపత్తి తానే అయినవాడు. జీవులు తమ కార్యములు సాధించుకొనుటకు పరంధాముడే ఆశ్రయమైన వాడు. సకల సిద్ధులను స్వాధీనము చేసుకున్న సిద్ధార్థుడుగా సిద్ధికే సాధనమైన సిద్ధుడై ప్రపంచమునకు సకలమును సిద్ధింపజేయగలిగిన వాడు.
ఒక తేజోవంతమైన దీపము మరొక దీపమును వెలిగించినట్లే ఒకానొక మనస్వి మరొక వ్యక్తికి మానసిక మకరందాన్ని అందజేయగలిగిన పరమాత్మను శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము సిద్ధి సాధన అన్న నామముతో కీర్తించింది. వృషాహి, వృషము అనగా ధర్మము లేదా పుణ్యము. అది ఏ ప్రకాశ సామ్యమును బట్టి అహస్సు అనగా ద్వాదశ అహాధిక్రతువు లేదా వృషాహము అటువంటి ప్రకాశ రూపుడు వృషాహి అన్న నామముతో వ్యవహరించబడినాడు. వృషాహములు అనగా ధర్మదినములు అన్న అర్థము కూడా ఉండుటచే అనేక వృషాహములు అనగా ధర్మదినముల ద్వారా జీవులచే సేవింపబడువాడు, ధర్మము చేత వ్యాపించబడువాడు, సమస్తము నశించిన నిలబడే ధర్మమును నిలబెట్టగలిగే ధర్మ లక్షణము కలిగిన భగవంతుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వృషాహి అన్న నామము చే కీర్తించింది. వృషభ, భక్తుల కోరికలను వర్షించువాడు కాన వృషభ అను నామముతో స్తవనీయుడు. మంచి మంచి కోరికలను నెరవేర్చి మంచిని వర్షించడం ధర్మం చేసే పుణ్యకార్యం. అటువంటి ధర్మమును నిలబెట్టడానికి వృషభ రూపములో విచ్చేసి ధర్మ సంస్థాపనకు కంకణబద్ధుడై నిలబడి ఉంటాడు శ్రీ మహావిష్ణువు. ధర్మమే వృషభములోని కాంతి. అటువంటి కాంతిని వర్షించడమే శ్రీకాంతుని నిత్యకృత్యం. అటువంటి పరంధాముని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము వృషభ అన్న నామముతో కీర్తించింది. విష్ణు సర్వ జగత్తును విక్రమించినవాడు, వ్యాపించినవాడు అగుటచే పరమాత్మ విష్ణు శబ్దముచే చెప్పబడుచున్నాడు. జనన మరణములు మొదలైన సంసార రూపమైన ప్రవాహము లేనివాడు, జలరాశులైన నదులకు ప్రవాహ వేగమును ప్రసాదించువాడు పరమాత్ముడు, పరమేశ్వరుడు, విశ్వరూపుడు, కాలాతీతుడు, సృష్టి స్థితి లయాధిపతి, దేవదేవుడు అయిన శ్రీమన్నారాయణుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము విష్ణు అన్న నామముతో కీర్తించింది. మరికొన్ని నామములకు అర్థములు నా తదుపరి వీడియోలో.